కి ఘన నివాళి. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా పరివర్తన స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ టివిఎస్ రంగారావు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించడంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన దారిలో నడుస్తూ రాజ్యాంగ విలువలు కాపాడాలి అని అన్నారు. ఉపాధ్యాయులు ఎంకే కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక అని, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, బాబా సాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు. అందరూ ఆయన ఆశయాలలో పయనించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాడి బాబురావు, డి పద్మావతి, చిన్న వరప్రసాద్, బాషరుద్దీన్, బంగారయ్య, ఎం విజయలక్ష్మి, నాగమణి, జి కనకదుర్గ, వాణి, చిన్నపాప, గంగా, భవాని, సత్య, ఉమాలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. సంతోషిస్తున్నాను. ఎందుకంటే అస్పృశ్యత నివారణ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు కూడా ఒత్తుకోలేని పొలాలని ఈరోజు ఆయన అనేకమైన హక్కులు కల్పించి భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఈరోజు ఆయన చేసిన రాజ్యాంగ సంరక్షణ వల్లే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ మా ఉపాధ్యాయ బృందం తరఫున ఆయన్ని తలుచుకుంటూ ఇవాళ పుష్పమాలంకృత చేయడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు.